ఘోర కారు ప్రమాదం తర్వాత చాలా కాలం పాటు క్రికెట్ కు దూరమైన రిషబ్ పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో మళ్లీ గ్రౌండ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. రిషబ్ పంత్ ఫిట్ గా ఉన్నాడని నేషనల్ క్రికెట్ అకాడమీ ప్రకటించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఐపీఎల్ 2024లో సత్తా చాటేందుకు రంగంలోకి దిగుతున్నాడు. 2 రోజుల క్రితం పంత్ కు ఎన్సీఏ నుంచి ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ రాలేదని కొన్ని మీడియా కథనాలు వెల్లడయ్యాయి. అయితే తాజా మీడియా నివేదికల ప్రకారం పంత్ కు గత వారమే ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ లభించింది. అయితే కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్ కు అప్పగించడంపై తుది నిర్ణయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తీసుకోనుంది. ఇప్పటికే కోలుకున్న పంత్ పై పనిభారం మోపకూడదని భావిస్తేనే గ్లౌస్ బాధ్యతలను అతనికి అప్పగించారు. కానీ కెప్టెన్ గా పంత్ ను కొనసాగించే అవకాశం ఉంది. ఢిల్లీ సారథి బాధ్యతలు పంత్ నిర్వహిస్తాడని గతంలో ఢిల్లీ మెంటర్ సౌరవ్ గంగూలీ పేర్కొన్న విషయం తెలిసిందే. గత సీజన్ లో పంత్ గైహాజర్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను డేవిడ్ వార్నర్ నడిపించాడు. ఐపీఎల్ 2023లో ఢిల్లీ పేలవ ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి 2వ స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్ల్లో ఢిల్లీ 5 మ్యాచ్లు మాత్రమే సాధించింది. మరి పంత్ రీ ఎంట్రీతో ఢిల్లీ పరిస్థితి మారుతుందేమో చూడాలి. కప్పు ముద్దాడాలనే కల 2024 సీజన్లో అయినా నెరవేరుతుందేమో చూడాలి. కాగా మార్చి 23న మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్లో తలపడనుంది.